చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ బాబు వాళ్ళందరి చేత కూడా బసవేశ్వర స్వామి వారికి అర్చన చేయిస్తూ ఉన్నాడు. అది అయిన తర్వాత మీకు ఇక్కడ అటువైపు పక్క ఈశ్వరు దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేశారు. ఆ మెట్ల దగ్గరే దీపుడు దేశం పెడతారు. ఒక దోష దీపుడు వెళ్ళి ఆయన్ని శాంతింప చేయడానికి ఏర్పాటు చేసినటువంటిదే ఈ శరభ వృత్తాంతము. అంటే ఈయనకి ఆ శరభుడు అష్టకం ఉంది, ఆ శరభుడు అష్టోత్తరం ఉంది, ఆ శరభుడికి దండకం ఉంది, ఆ శరభుడికి విగ్రహం ఉంది, ఆ శరభుడికి విగ్రహ ఆరాధన ఉంది. ఇదంతా గొప్పమైనటువంటి చరిత్ర ఉంది. దీన్ని క్లుప్తంగా తెలియజేయమని పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కనకదుర్గమ్మ ఆలయం కమిటీ వారికి, అలాగే ఇంత సాహసం చేసి ఈ యొక్క కార్యక్రమం నలుగురికి తెలియాలి, నా కులం యొక్క విశిష్టత 10 మందికి తెలియ